హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్. ఈరోజు వీడియోలో ఎంతో రుచికరమైన పాలకూర పచ్చడిని చేసి చూపిస్తున్నానండి. ఈ పచ్చడి నేనైతే యూట్యూబ్లోనే చూసి చేశాను. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా చేశాను ఏంటి అనేది వీడియో చూసేద్దాం. ఇక్కడ ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా కొంచెం లావుగా కట్ చేసుకొని వేస్తున్నానండి. ఇందులోనే 10 నుంచి 15 వరకు వెల్లుల్లి రెబ్బల పొట్టు తీసేసి వేసుకోవాలి. ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 1 టీ స్పూను కారం అయితే వేసాను. కారానికి తగ్గట్టుగా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూను జీలకర్ర, కాస్తంత చింతపండు అయితే వేస్తున్నాను. చింతపండు మరీ ఎక్కువగా వేసుకున్నట్లయితే పులుపు అనేది ఎక్కువ ఉంటుందండి. సో ఇంత అయితే సరిపోతుంది. నీళ్లు పోయకుండా కచ్చాపక్కగా ఇలా మిక్స్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. స్టవ్ వెలిగించేసి బాండి పెట్టేసి 4 నుంచి 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే తీసుకోవాలండి. ఈ ఆయిల్ కొంచెం వేడవగానే ఇందులోకి పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, కొంచెం మెంతులు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను. ఇవి ఇలా ఫ్రై అవుతూ ఉండగా ఎండుమిరపకాయలండి. కారం ఎక్కువగా తినాలి అనుకుంటే ఎండుమిరపకాయలు ఇంకొంచెం ఎక్కువగా వేసుకోండి. పొద్దు సరిపోతుంది అనుకుంటే అక్కడికే 1-2 ఎండుమిరపకాయలు వేసుకోండి. 2 నుంచి 3 కొమ్మల కరివేపాకు కూడా వేసేసుకొని ముందుగా మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఉల్లికారం పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకోవాలన్నమాట. సో ఈ ఉల్లికారం మొత్తం కూడా ఈ ఆయిల్లో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకొని మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు మనము ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట. మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కడ కూడా మాడిపోనివ్వకూడదు. కొంచెం అడుగంటితే పర్లేదు, మరీ మాడిపోతే పచ్చడి అనేది అంత టేస్ట్ బాగుండదన్నమాట. చూడండి, ఉల్లికారం నుంచి ఆయిల్ అనేది కొంచెం కొంచెంగా సపరేట్ అవుతూ ఉంది కదా. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసేసుకొని వీటన్నిటిని కలుపుతూ మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ ప్రాసెస్ మొత్తం కూడా లో టు మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టకూడదండి. ఇంకొక నిమిషం పాటు మూత పెట్టేసి ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మనము ఈ ఉల్లికారాన్ని ఫ్రై చేసుకుందాము. చూడండి, ఆయిల్ మొత్తం కూడా పైకి వచ్చేసింది, కలర్ కూడా చేంజ్ అయింది కదా. ఈ ఉల్లికారం ఇలా ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. ఇందులోకి మనము ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి పాలకూర అండి సన్నగా చాప్ చేసి వేస్తున్నాను. ఇలా ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా కట్ చేసుకొని పాలకూర మొత్తాన్ని కూడా బాగా కడిగేసుకొని కట్ చేసి వేసుకోవాలి. ఇదంతా కూడా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుతూ మనము ఈ పాలకూర దగ్గరికి పడేంత వరకు అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూడండి, పాలకూర గ్రేవీ ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇంకాస్త దగ్గర పడనియాలి. అప్పుడే పాలకూర ఉల్లికారం పచ్చడి చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా మరొక 2 నిమిషాల పాటు అయితే మూత పెట్టేసి కలుపుతూ మనమైతే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పచ్చడిని మూత పెట్టి 5 నిమిషాలు, మూత తీసి 2 నిమిషాల చొప్పున ఇలా ఫ్రై చేసుకున్నట్లయితే పాలకూర పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పాలకూర ఉల్లికారం పచ్చడి అన్నంలోకి నెయ్యి వేసుకొని వేడివేడిగా తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. చివరగా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం పచ్చడి రెడీ. ఈ వీడియో నేనైతే యూట్యూబ్లోనే చూసి చేశానండి. పచ్చడి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా పిల్లలకు, మా వారికి చాలా బాగా నచ్చిందనమాట. సో మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి దీపికా టాక్స్ యూట్యూబ్ ఛానల్. అంతవరకు సెలవు. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.